ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నమస్కారం. మీరు చెప్పండి, జరుగు. కూర్చోండి అందరు, కూర్చోండి అందరూ. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత ముందుకు రాకండి, కూర్చోండి. సంతకు రాకండి, కూర్చోండి. లైన్ కూర్చోండి, లైన్ కూర్చోండి. టీచర్ ఇట్లా అడ్డ పెట్టండి. కొంతమంది బట్టల నుంచి మళ్ళీ ట్రైనింగ్ అయ్యారు. మళ్ళీ వీడియో సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర సెంటర్స్ ఉన్నాయి. 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. మాకు అకామిడేషన్ ఎక్కడ రెసిపీస్ దొరకడం లేదు. అక్కడ స్కూల్స్లో ఉన్నాము. టీచర్స్ ఏదైనా పర్మిషన్ కూడా వాళ్ళ లోపల తీసుకొని మాట్లాడడానికి కూడా లేదు. వాష్రూమ్ లేదు. అక్కడ యావరేజ్ 6,000 ఫ్యామిలీ ఇస్తున్నాము. రెడ్ చేయాలంటే మనం రెసివాలేషన్ సర్టిఫికేట్ కావాలి. ఆర్ఐపీ నుండి తెచ్చుకోవాలి. ఇందాక రైస్ కిందికి ఉంది రైతావరు. దానికి మేము రెసివాలేషన్ తెచ్చుకున్నాం. 8,500 అన్నారు. కానీ వాళ్ళు 15,000 కంటే తక్కువ ఇవ్వలేదు సార్. ఏళ్ళు అడిగినా వాళ్ళ అంశాలను మనం ఇచ్చారంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. మాకు కొన్ని ఎక్కడైనా ఫ్రీ అకామిడేషన్ కలిగేది సార్. చాలా ఇబ్బంది. ఇంకా ఇక్కడ సెంటర్ కూడా మాకు చాలా కష్టంగా ఉంది. అంగన్వాడీ సెంటర్ చిన్న చిన్న రూమ్ల 3,000 పనిచేస్తున్నా కానీ అక్కడే గ్యాస్ ఇంకా ఎగ్స్ బాగా చేయడం పిల్లల యాక్టివిటీస్ చాలా సఫర్ అవుతుంది సార్. ఇక్కడికి మేము ఉన్న ప్రధానికి మా ప్రజానాయకులకు అందరికీ ముందుగా నవ్వేవాళ్ళు. ఇక్కడ జడ్జి వర్గంలో మేము ఆఫీస్ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. ప్రిన్సిపల్ కూడా నడవక అన్ని ఇబ్బందులు పాలవుతున్నాం. కాబట్టి మాకు ఇక్కడ ఒక వైఎస్ ముందు కూడా సర్పంచ్ గారు మాకు చెప్పారు. మాకు ప్లేస్ అలా చేసుకోండి, మేము బిల్డింగ్ కట్టించమని వాళ్ళ పేరు చెప్పిండ్రు. మాకు ఆ ప్లేస్ కూడా అలా చేస్తూ మేము అక్కడ నష్టం కూడా జరిగింది. గ్రామ పంచాయతీ లోకల్ వాళ్ళము మాకు ఆ ప్లేస్ అలా చేసి అక్కడ మాకు కొద్దిగా అంగన్వాడీ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారని దాన్ని మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. ఇంకొకటి మాకు ఆ బిల్డింగ్ ఇచ్చే వారికి మాకు ఇట్లాంటి బిల్డింగ్ ఎక్కడ ప్రాజెక్ట్ మీటింగ్ కానీ మాకు ఇట్లాంటి తీసుకు యాక్టివిటీస్ కానీ ఏమైనా ట్రైనింగ్ జరిగినప్పుడు మాకు ఇలాంటి బిల్డింగ్ కొద్దిగా ఫ్రీగా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. అర్థం కాదు సార్, మేము చెప్పుకుంటున్నాం సార్. చార్జ్ చెప్పుకుంటున్నాం అంటే మేము రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. మాకు ఏంటి అని ధైర్యంగా మేము ఎవరిని అడగలేకపోతున్నాం. మాకు కావాలి. మాకు మీటింగ్లో వచ్చినప్పుడు మేము మొన్న కూడా అక్కడ కమిషనర్ వచ్చి అక్కడ కూడా ఇస్తున్నారు. కానీ అది
ఫోటో ఎట్లా తీసుకోవు అక్కడ పోయి తీయాలి. నేను దిగాను ఎవరికైనా తీస్తా జ్యోతి ప్రాజెక్ట్ పార్క్ వచ్చాను